ట్రంప్ చేస్తున్నది అద్భుతంగానే అనిపిస్తుంది. భావోద్వేగభరితంగా చూస్తే చూడు, కెనడా మీద ఆంక్షలు పెట్టాడు 25% పెంచాడు, లేకపోతే చైనా మీద ఆంక్షలు పెట్టాడు 25% పెంచాడు, యూరోపియన్ యూనియన్ మీద ఆంక్షలు పెట్టాడు 25% పెంచాడు. మన దేశంలో ఉన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ట్రంప్ చేస్తున్నాడు, వెరీ గుడ్. కానీ ఇవాళకి వాళ్ళందరూ ఎగబడిపోయి అమెరికా వస్తువులు కొంటారా? లేదా ఇవాళకి వాళ్ళ అమెరికాలో ఎగబడిపోయి ఆయా వస్తువులను ఉత్పత్తి అవుతాయా? లేదు కదా. ఇప్పుడు ఆయా దేశాల వస్తువులు అలవాటైనోడు అది కొనాలంటే ఏం చేయాలి? ఈ 25% ఎక్కువ వీడు భరించాలి. అమెరికా ఇప్పుడు కెనడా వాడికి ఏం పోయా, యూరోపియన్ యూనియన్ వాడికి ఏం పోయా, వాళ్ళ దేశంలో తయారైన ఉత్పత్తి ఈ దేశంలో అమ్మేటప్పుడు ఇంకో ₹50 ట్యాక్స్ వేస్తే ఆ ₹25 అమెరికా ప్రభుత్వానికి పోతుంది, వాడి ₹100 ఆడికి వస్తుంది. ఈ ₹25 ఎవడు భరించాలి? అమెరికా వాడు భరించాలి. తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే వీడి సంపాదనలో నుంచి డబ్బులు కొట్టుకుపోతాయి. అసలే కష్టాల్లో ఉన్నటువంటి వాడికి ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు పోతున్నామని భయపడే వాళ్ళకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారవుతుంది ఇప్పుడు పరిస్థితి.